शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అనేటువంటి మన శీర్షిక గత కొద్ది నెలలుగా జరుగుతూ వస్తుంది. ఆ నేపథ్యంలో మనము ఆదిపర్వం, సభాపర్వం పూర్తి చేసుకున్నాం. వనపర్వంలో ఇప్పుడు ఉన్నాం అన్నమాట. ఇప్పటికే 92 కథలు అయిపోయినాయి మనం చెప్పుకోవడము. ఈ రోజు చెప్పేటువంటి కథ 93వ కథ. ఇది 93వ కథ నేపథ్యం ఏమిటంటే, పాండవులు వనవాసం చేసేటువంటి సందర్భంలో లోమశుడు అన్నటువంటి ఒక గొప్ప మహర్షి పాండవుల వద్దకు వచ్చి, మీకు నేను తీర్థయాత్ర దర్శనం చేయిస్తాను, నా వెంట రండి అనడము, ఇది ఇంద్రుని ఆజ్ఞ అని చెప్పడము, పాండవులు అతను అనుసరించినప్పుడు ఆ పాండవులను తీసుకుని అతను ఆ మహర్షి ఒక్కొక్క దేశాన్ని, ఒక ప్రదేశాన్ని, ఒక తీర్థాన్ని, ఒక క్షేత్రాన్ని అలా చూపిస్తూ అలా వెళ్ళి చివరికి వాళ్ళు గంధమాదన పర్వతాన్ని చేరుకున్నారు. గంధమాదన పర్వతం అయిన తర్వాత ఆ ద్వైతవనానికి వచ్చారు అన్నటువంటి విషయం అనమాట. ద్వైతవనంలో పాండవులు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఈరోజు చెప్పుకునేటువంటి సంఘటన. అక్కడికి ద్వైతవనంలో పాండవులు ఉన్న సందర్భంలో ఒకనొక రోజు ఏమవుతుందంటే, అనుకోకుండా ఒకే రోజు అటు మార్కండేయ మహర్షి, ఇటు నారద మహర్షి, అటు శ్రీకృష్ణ పరమాత్మ ముగ్గురు ఒకే రోజు వస్తారు. పాండవులు చాలా సంతోషం అయిపోతుంది, ఉక్కిరి అయిపోతారు. వాళ్ళు ముగ్గురు గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు. అప్పుడు మరి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు మార్కండేయ మహర్షికి ఎక్కువ గౌరవిస్తాడు అనమాట. ఎందుకంటే మార్కండేయ మహర్షి ఆయన చాలా పురాతనమైనటువంటి వాడు, చిరంజీవి, అమరుడు, వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడు. మరి భగవంతుడు అయినటువంటి వాడు తన భక్తుడు వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేసినటువంటి గొప్ప భక్తులకే ఆయన గౌరవిస్తాడు అనమాట. మరి నారదుడు కూడా అంతే. మరి ఇతను మార్కండేయుడు అంత గొప్పవాడు, చిరంజీవి, అజరుడు, అమరుడు, ధర్మస్వరూపుడు, రూప ఔదార్యం ఉన్నటువంటి వాడు, మరి వయోవృద్ధుడైనప్పటికీ కూడాను మరి యువకుడు 25 సంవత్సరాల యువకుడుగా కనిపించేటువంటి వాడు అనమాట. అతను ఒక ప్రళయం జరిగిపోయినప్పటికీ కూడాను ప్రళయంలో కూడా చనిపోకుండా బ్రతికినటువంటి వ్యక్తి మార్కండేయ మహర్షి. మరి ఆయన వస్తున్నాడంటే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అంటాడు, ధర్మరాజా, నీ గొప్ప అదృష్టవంతుడు నీవు. ఈ రోజు మార్కండేయ మహర్షిని చూసేటువంటి అవకాశం, అదృష్టం నీకు జరిగింది. ఆ మార్కండేయుని వద్ద ఏమైనా గొప్ప గొప్ప నీతులు, ధర్మసూత్రాలు అలాంటివన్నీ తెలుసుకునేదానికి చాలా మనకు అవసరం ఉంటుంది అని చెప్పేసి ధర్మరాజుకు చెప్తాడనమాట. చెప్పిన తర్వాత మరి ఆ మార్కండేయుని వీళ్ళంతా సత్కరిస్తారు. సత్కరించిన తర్వాత ధర్మరాజు మార్కండేయుడిని శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు, మార్కండేయ, నీకు తెలియనటువంటి రాజుల చరిత్ర అంటూ లేదు కదా? అందరు చాలా మంది రాజుల చరిత్రలు, చాలా మంది పుణ్య స్త్రీల చరిత్రలు, చాలా మంది యొక్క మునుల చరిత్రలు, ఋషుల చరిత్రలు అన్ని నీకు తెలుసు కదా, సమగ్రంగా తెలుసు కదా. అందులో గొప్ప గొప్ప విషయాలు ఏమన్నా ఉంటే ఆ విషయాలన్నిటిని సేకరించి సంగ్రహించి నీవు పాండవులు చెప్తే బాగుంటుంది కదా అని అంటాడు. అప్పుడు ధర్మరాజు కూడాను అతన్ని ప్రార్థన చేసేసి, అయ్యా, నాకు కూడా మీ దగ్గర చాలా విషయాలు తెలుసుకోవాలన్నటువంటి ఉత్సాహము, ఆసక్తి నాకుంది అని చెప్తే మార్కండేయుడు చాలా సంతోషపడతాడు. ధర్మరాజా, నీకు ఏ విషయం కావాలో చెప్పు, నాకు తోచినంత వరకు నేను చెప్తాను అని చెప్పేసి ఆయన అంటాడు. అప్పుడు నారదుడు అక్కడి నుంచి తర్వాత నేను వెళ్ళొస్తానని ఆయన సెలవు తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు ఆ మార్కండేయ మహర్షి దగ్గర కూర్చునేసి, తదితర పాండవులు కూడా అక్కడ కూర్చునేసేసి ఆ మార్కండేయుడిని ఇతను అడుగుతాడు అన్నమాట. ఏమడుగుతా అంటే, అయ్యా మహానుభావ, నాకు విప్రుల యొక్క మహత్యం, విప్రులు బ్రాహ్మణులకు చాలా మహత్వం ఉంటుంది అని చెప్తుంటారు కదా, మహత్వం గురించి నాకు తెలుసుకోవాలన్నటువంటి అపేక్ష, ఆసక్తి నాకుంది. మరి బ్రాహ్మణుడు అంటే ఎవరు, ఆ బ్రాహ్మణుడి యొక్క మహత్యం ఏమిటి అంటాడు. అప్పుడు మార్కండేయుడు నవ్వుతూ, ఆయన నీకు తెలియకుండా ఉన్నటువంటి విషయం ఏం కాదు, మా బ్రాహ్మణుడు ఉన్నటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు, అంతేగాని పుట్టుకతో వచ్చినటువంటి వాడు కాదు. పుట్టుకతో జాతి అన్నటువంటిది నిర్ణయించబడదు. అతని గుణములతో మాత్రమే అబ్రాహ్మణుడా అన్నటువంటి తెలుస్తుంది. మరి గుణములతోనే అతను సహనశీలి అయి ఉండి, ఓర్పు, ఔదార్యము, సత్యవ్రతము ఇలాంటివన్నీ మంచి మంచి గుణాలు ఉన్నటువంటి వాడు, సత్వగుణంలో ఎప్పుడు ప్రతిష్ఠించబడినటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు, అంతేగాని అందరూ బ్రాహ్మణులు కాదు అని చెప్పేసి ఆయన ఏమంటే, మరి అలాంటి వాళ్ళ
అలాంటి బ్రాహ్మణుల యొక్క మహత్వం ఎలా ఉంటుందో నేను నీకు చెప్తాను విను అని చెప్పేసి ఆయన చెప్పడం మొదలు పెడతాడు మార్కండేయుడు. ధర్మరాజా, ఒకానొకప్పుడు హైహయ వంశంలో ఒక రాజు ఉండేటువంటి వాడు. ఆ రాజు పేరు బలి. ఆ బలి అంటే మనము సాధారణంగా ఇప్పుడు చెప్పుకునేటువంటి బలి చక్రవర్తి కాదనమాట. బలి చక్రవర్తి అంటే వామనావతారంలో ఒక బలి చక్రవర్తి ఉంటాడు. మరి వామనుడు వచ్చిన తర్వాత అతని తల మీద కాలు పెట్టి అతన్ని పాతాళలోకానికి తొక్కేస్తారు. ఆ బలి చక్రవర్తి కాదనమాట. అయితే ఇంకొక బలి చక్రవర్తి. బలి అన్నటువంటి గొప్ప చక్రవర్తి ఉంటాడు. ఆయన ఒకరోజు సేనాపతులందరూ సేనలన్నీ తీసుకునేసి అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళే సందర్భంలో ఆయన వేటాడుతూ ఉండేటువంటి సందర్భంలో ఒకానొక పొదల మాటున ఒక జింక చర్మం ధరించినటువంటి ఒక బాలుడు. మరి ఆ బాలుడు ముఖం కనిపించదు. జింక చర్మం కప్పుకొని అలా పరిగెత్తేది మాత్రం రాజు కనిపిస్తుంది. అది జింక అని భావించి ఈయనేం చేస్తాడంటే ఒక బాణాన్ని సంధించి అతని మీదకి వదులుతాడు. ఎప్పుడైతే ఆ బాణాన్ని అతని మీదకి వదులుతాడో అప్పటికప్పుడు ఆ బాలుడు కింద పడి చనిపోతాడు. అబ్బా అని గట్టిగా ఏడ్చి మూలిగి అతను అలాగే పడిపోతాడు. ఎప్పుడైతే ఆ బాలుడు పడిపోతాడో అయ్యా ఈ బలి చక్రవర్తి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అతన్ని చూస్తాడు. ఆ బాలుడిని చూసి చాలా బాధపడిపోతాడు. అయ్యో చిన్న బాలుడిని చంపేశాను కదా నేను. హరిణం అనుకుని నేను బాణం వేస్తే ఈ బాలుడు చనిపోయాడు కదా అని చెప్పేసి చాలా బాధపడిపోతాడు. అప్పుడు వెంటనే పరివార సమేతంగా అతను ఏం చేస్తా అంటే వెంటనే మరి ఇక్కడే ఎక్కడో వీళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు, మనం వెతుకుదాము కాస్త అని చెప్పేసి ఆ పరిసరాలన్నీ వెతుకుతారు. మరి ఉంటే ఎవరు చూడండి చెప్పాలి కదా, మరి చనిపోయినట్టు చెప్పాలి. వీళ్ళ పాటు వీళ్ళు వెళ్ళడం మంచిది కాదు కదా. అందువల్ల ఆయన ఏం చేస్తా అంటే వెళ్ళి వాళ్ళు శాపం పెడితే పెట్టించుకుందాం, ఏం చేద్దాం మరి విధి ఎలా ఉంటుంది అలా జరుగుతుంది అని చెప్పేసి ఈయనేం చేస్తా అంటే ఆ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమాలు వెతుక్కుంటూ అడవిలో వెళ్తుంటే ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమంలో అరిష్టనేమి అన్నటువంటి గొప్ప ఋషి అన్నమాట అతను. ఆ గొప్ప ఋషి ఆశ్రమానికి వెళ్తాడు. గొప్ప ఋషి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు రాజు వీళ్ళు వెళ్తే ఆ రాజును అతను మహారాజు వచ్చాడని చెప్పేసి అతను చాలా సత్కరిస్తాడు. మహర్షి సత్కరించడానికి వెళ్ళినప్పుడు ఆ మహర్షి రాజు అంటాడు, మహర్షి నేను సత్కరించుకునేటువంటి మీతో సత్కారం పొందేటువంటి గొప్ప వ్యక్తిని కాదు నేను, కానీ నేను ఈరోజు గొప్ప తప్పు పని చేశాను. ఆ గొప్ప పని తప్పు పని చేసినందువల్ల మీతో సత్కారం పొందేటువంటి సాహసం కూడా నాకు లేదు అని అంటాడు. అప్పుడు ఆ అరిష్టన్ ఏమంటాడు, ఏం తప్పు పని చేసావు నాయన, నువ్వు ఏం తప్పు చేసావు చెప్పు అంటాడు. ఏం లేదు, నేను ఈరోజు ఒక బ్రాహ్మణ బాలుని హత్య చేశాను. నేను అనుకోకుండా మృగచర్మం ధరించినటువంటి ఆ బ్రాహ్మణ బాలుని నేను చంపేశాను. నేను చాలా బాధపడిపోతున్నాను. ఎవరి పిల్లవాడో తెలియదు. అందువల్ల మీకు ఏమన్నా మీ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లవాడేమో అని చెప్పేసి ఉద్దేశంతో మీకు చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను. అంతేగాని మీతో నేను సన్మానం చేసుకునేటువంటి సాహసం నాకు లేదు మహానుభావ అని చెప్పేసి అతని కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తాడు. తప్పు నేనేం చేయలేదు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏమాత్రం నిశ్చలంగా ఉంటాడు. అతను నిశ్చలంగా ఉంటాడు. అయ్యో అబ్బాయి పోయాడనంటే బాధపడ్డా అనమాట. ఆయన ఏం చేస్తాడు, చాలా నిశ్చలంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అరిష్టన్ ఏమంటాడు, నేను నమ్మడం లేదు. మా ఆశ్రమంలో మరి చనిపోయాడు, ఒక బాలుడు చనిపోయాడంటే నేను ఎలా నమ్మకం నాకు కుదరడం లేదు. మరి నాకు చూపించగలుగుతారా మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి ఆయన అడుగుతాడు. వెంటనే రాజు తదితర సైనికులంతా బయలుదేరుతారు. మీకు చూపిస్తాం రండి ఆ బాలుడిని అని చెప్పేసి అతన్ని పిలుచుకొని వచ్చి ఆ స్థలానికి వస్తే బాలుడు అక్కడ లేడు. బాలుడి శవమే లేదు అక్కడ. మరి ఆ ప్రదేశం అంతా వాళ్ళు గాలిచి చూస్తారు, ఎక్కడ కనపడదు అనమాట. అప్పుడు వాళ్ళు ఎలా చెప్పడం, మరి ఏమని అతను చంపడము వాస్తవము, ఆ శవం పడిపోయి ఉండడం వాస్తవము, మరి ఇప్పుడు లేకుండా పోవడం కూడా వాస్తవమే. అప్పుడు అతను ఏం చెప్పాలో తెలియదు అనమాట. అప్పుడు ఆ మహర్షి అంటాడు, నీవు ఆ చంపినటువంటి ఆ బాలుడిని చంపినావు, నీవు అనుకుంటున్నటువంటి బాలుడు నా పుత్రుడే అతను అని చెప్పేసి అతను ఉన్నాడు, బతికి ఉన్నాడు చూడు అని చెప్పేసి వాడి పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి పిలిచి వాటికి ఆ పొదల చాటు నుంచి ఆ బాలుడు బయటకు వస్తాడు. వీళ్ళకి ఆశ్చర్యమైపోతుంది. ఆశ్చర్యమైపోయేసేసి మహానుభావ ఏమీ దీనికి ఆశ్చర్యము, బాలుడు చనిపోయినటువంటి బాలుడు మళ్ళీ ఎలా బతికాడు అంటే అతను అంటాడు, చూడైనా మహారాజా, మేము మృత్యుంజయులము. ఈ అడవిలో ఉన్నటువంటి వాళ్ళు మేము మృత్యుంజయులు. మాకు మృత్యు ఉన్నటువంటిది మా దరిదాపురాలు. ఎందుకంటే మేము సత్కర్మల్ని ఆచరిస్తాము, సదాచారాన్నే పాటిస్తాము, సన్మార్గులతో కలిసి తిరుగుతుంటాము, సత్ప్రవర్తతోనే మెరుగుతుంటాము. తర్వాత మేము అతిథులకంతా గౌరవిస్తాము, సత్కరిస్తాము, ఆదరిస్తాము. ఈర్ష్య అసూయ అలాంటివి మా దగ్గరికి కూడా రానివ్వము. షడ్డు వర్గాలు జయించాం మేము. కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలన్నిటినీ జయించాం మేము.
తర్వాత మేము సహనంతో ఉంటాము, ఓర్పు మాకు ఎక్కువ ఉన్నటువంటిది, నిస్సంగత్వంగా ఉంటాము. మేము ఇలాంటి వ్యక్తులకు, అలాంటి వ్యక్తులు ఉండి, అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారో వాళ్ళకు మృత్యు ఉన్నటువంటిది లేదు. మేము అలాగే ఉంటాం కాబట్టి మాకు మేము స్థితవ్రతులుగా ఉండి సత్యపారాయణులుగా ఉన్నందువల్ల, సహనశీలులు జితేంద్రియులుగా ఉన్నందువల్ల మాకు పరిశుద్ధమైనటువంటి జన్మతో ఉండి మేము బ్రతుకుతుంటాము, శుభ లక్షణాలతో ఉంటాం మేము. అందువల్ల మాకు మృత్యు ఉన్నటువంటిది లేదు. ఇదే మృత్యువును జయించేటువంటి రహస్యం ఇంతేనాయన, అంతకన్నా ఇంకేం లేదు. ఈ గుణాలన్నీ ఆపాదించుకుంటే మృత్యు ఉన్నటువంటిది లేదు అని చెప్పేసి ఆయన ఈ రాజుకి హితవు చెప్పి రాజును పంపించేస్తారు అనమాట. ఇది మొదటి కథ. ఈ రెండవ కథ ఏమిటంటే, ఇది విన్న తర్వాత ధర్మరాజుకు చాలా సంతోషం అయిపోతుంది. ఇతను అందులో నా మంత్రార్థాన్ని తను గ్రహిస్తాడనమాట. ఆ కథలో ఉన్నటువంటి అంతరార్థము మళ్ళీ మనం చెప్పుకుంటాం, చివరిలో చెప్పుకుంటాం. ఆ అంతరార్థాన్ని ధర్మరాజు గ్రహిస్తాడు. గ్రహించి ఇంకా నాకు అలాంటి విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి మార్కండేయ మహర్షిని ప్రార్థన చేస్తాడు. అప్పుడు మార్కండేయుడు చెప్పడం మొదలు పెడతాడు, నాయన నీకు ఇంకా ఒక కథ చెప్తాను విను అని చెప్పేసి ఆయన ఇంకొక కథ చెప్పడం మొదలు పెడతాడు. ఏంటంటే, ఒకానొక కాలంలో అత్రి అన్నటువంటి గొప్ప మహర్షి అన్నమాట. ఆ అత్రి మహర్షి చాలా పవిత్రంగా బ్రతికేటువంటి వాడు, చాలా నిరాడంబరంగా ఉన్నటువంటి వాడు. అలాంటి వ్యక్తి, అతనికి భార్య, మరి 2-3 బిడ్డలు ఉంటారు. ఉన్నటువంటి వ్యక్తి అతను ఏం చేస్తా అంటే, ఒకానొక సందర్భంలో అతనికి 60 ఏళ్ళు దాటిపోయి ఉంటుంది. దాటిపోయిన తర్వాత ఆయన అంటాడు, భార్యతో అంటాడు, నేను వానప్రస్థం స్వీకరించాలి అనుకుంటున్నాను, అరణ్యాలకు వెళ్ళి ధర్మాచరణం చేయాలి అనుకుంటున్నాను నేను. మరి నీవు కూడా నాతో వస్తే నీవు కూడా రావచ్చు, వానప్రస్థాశ్రమంలో నీ భార్య కూడా దగ్గర ఉండొచ్చు. కాబట్టి నీవు బిడ్డలతో సమేతంగా నా వెంట వస్తే మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు ఇక్కడే ఉంటారంటే మీరు ఇక్కడే ఉండొచ్చు, మీకు ఏది ఇష్టమో చెప్పండి అని చెప్పేసి ఆయన అత్రి మహర్షి భార్యని అడుగుతాడు. నీవు ఒప్పుకుంటే నేను అడవులకు వెళ్తాను అంటాడు అనమాట. ఆమె అంటుంది, మీరు అడవులకు వెళ్ళాలని మీరు నిశ్చయించుకున్నారు కదా, వెళ్ళడానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఒక చిన్న పని మీరు చేసి వెళ్ళాలి అంటుంది. ఏమిటి అంటాడు అతను. ఏం లేదు, బిడ్డలు పెరిగి పెద్ద అయినటువంటి వాళ్ళు, బిడ్డలు ఈడొచ్చినటువంటి వాళ్ళిద్దరికీ ఏమి కుటుంబంలో వాళ్ళకి ఎలాంటి ఆస్తి కానీ ఏదైనా ఒక సౌకర్యం కానీ ఏదైనా చేసి ధనం సంపాదించి ఆ ధనాన్ని వాళ్ళిద్దరికి పంచిపెట్టి వాళ్ళు ఎలా బతుక్కోవాలి, ఎలా వెసలుకోవాలి ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు అడవికి వెళ్తే బాగుంటుంది. కానీ మీరు ఇలా అడవికి వెళ్తారంటే ఏం బాగుంటుంది, మంచిది కాదు కదా, అది ధర్మం కాదు కదా అంటుంది. అప్పుడు ఇతను ఒక ముహూర్త కాలం ఆలోచన చేస్తాడు. నిజమే అనుకుంటాడు. మరి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, బిడ్డలను సంరక్షించకుండా సంరక్షణకు కావలసినటువంటి ధనాన్ని వాళ్ళు పోగు చేసి ఇవ్వకుండా పోవడం మంచిది కాదు కదా అనుకుంటాడు. అనుకునేసి ఆయన, సరే మరి ఎలా సంపాదించడము, నాకు సంపాదించేటువంటి శక్తి లేదు కదా అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, ఏం లేదు, మీరు గొప్ప మహర్షి, మీ శక్తి మీకు తెలియదు, మీరు వెళ్ళి మన మహారాజు ఉన్నాడు కదా, వైన్యుడు ఉన్నటువంటి మహారాజు ఉన్నాడు, ఆ వైన్యుడు ఉన్నటువంటి రాజు ధర్మాసక్తి పైన ఆసక్తి ఉన్నటువంటి వాడు, సత్యనిష్ఠుడు, అతను వచ్చినటువంటి విప్రులకంతా విరివిగా దానం చేసేటువంటి వాడు. కాబట్టి మీరు అతన్ని మించినటువంటి ధర్మవేత్త భూలోకములోనే లేడు అని చెప్పేసి అందరి చేత గౌరవించబడేటువంటి గొప్ప వ్యక్తి అతను. కాబట్టి మీరు అతని వద్దకు వెళ్ళి అడగొచ్చు కదా అని అంటుంది ఆమె. అంటే ఇతను అంటాడు, మరి వైన్యుడు ఆస్థానంలో ఉన్నటువంటి ఋషులంతా నన్ను చూస్తే అసహించుకునేటువంటి వాళ్ళే, నేనంటే వాళ్ళకి సరిపోదు. ఆ విషయం నాకు గౌతముడే చెప్పాడు, ఆస్థానంలో ఉన్నటువంటి గౌతమ మహర్షే చెప్పాడు. మరి ఎలా పోవడం అని ఆలోచన చేసి, సరే ఎలాగైనా వెళ్ళాలి కదా, మరి ధనం సంపాదించాలంటే మరి వెళ్ళాలి, సరే వెళ్దాం అనుకుంటాడు. అనుకునేసి ఆయన ఏం చేస్తా అంటే భార్యకి చెప్పి, సరే నేను వెళ్ళొస్తానైతేను, వెళ్ళి రాజుని మెప్పించి ధర్మ సూక్ష్మాలు చెప్పి అక్కడ ధర్మ విచారం చేసి నేను రాజుని మెప్పించేసి రాజుతో ధనాన్ని గ్రహించి నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అతను రాజా ఆస్థానానికి వెళ్తాడు అనమాట. మరి వైన్యుడు అతను రాజర్షి యజ్ఞ సంకల్పం చేసుకుని ఉంటాడు. అతను ఆ రోజు ఏదో యజ్ఞం చేయాలి అనుకుంటాడు, ఆస్థానంలో ఉంటాడు. మరి ఆస్థానంలో మిగిలిన ఋషులు కూడా ఉంటారు, గౌతముడు ఉంటారు, తక్కిన వాళ్ళంతా ఉంటారు. మరి ఆ సమయానికి అత్రి మహర్షి వస్తున్నాడు అని తెలిసేపాటి అతనికి సంతోషం అయిపోతుంది. మహర్షి వస్తున్నాడు కదా అని చెప్పేసి ఆదరంగా అతన్ని ఆహ్వానించి అతనికి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చిన తర్వాత అతన్ని క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. వైన్యుడితో అంటాడు అత్రి, మహారాజా, మీరు భూలోకములో మీరే విధాత, మీరే బ్రహ్మ, మీరే ఇంద్రుడు, మీరే వరుణుడు, మీరే అగ్నిదేవుడు అని చెప్పి అతన్ని పొగడం మొదలు పెడతాడు అనమాట. అంటే ఇప్పుడు
గౌతముడు అడ్డుకుంటాడు. అత్రి ఏమిటి మాట్లాడుతున్నావు నీవు? నీవు మాట్లాడే దాంట్లో పోలు పొద్దిక లేకుండా ఉంది. మరి రాజు అన్నటువంటి వాడు సాధారణమైనటువంటి వ్యక్తి. మరి ఇంద్రుడు, మరి ప్రజాపతి, వరుణుడు వీళ్ళంతా దేవతలు వీళ్ళు. ఆ దేవతలతో ఒక మానవ మాత్రుడిని నీవు సమానం అని అంటున్నావు కదా! నీవు కేవలం ధనాశతో వచ్చి మరి ఇంతగా దిగజారిపోవడం మంచిది కాదు కదా! అని చెప్పేసేసి ఆయన అంటాడు. నీ బుద్ధి చెడిపోయిందా అంటాడు. ఇప్పుడు అత్రి అంటాడు, నా బుద్ధి చెడిపోవడం కాదు, నీ బుద్ధి చెడిపోయింది. భూలోకంలో రాజే ఇంద్రుడు, రాజే ప్రజాపతి, రాజే వరుణుడు, నీకు ఆ విషయం తెలియదు, ధర్మ సూక్ష్మం నీకు తెలియదు అని చెప్పేసి అత్రి అంటాడు. మరి చివరికి ఏమైపోతుందంటే ఇద్దరును మరి నీవు తప్పు మాట్లాడుతున్నావు, నీవు తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇద్దరు కూడాను పోటాపోటీగా వాదించుకోవడం మొదలు పెడతారనమాట. మరి అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు తదితర వాళ్ళంతా అనుకుంటారు, ఏమిటిది వీళ్ళిద్దరు గొప్ప గొప్ప ఋషులు అని పేరు ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు వచ్చి ఇలా వాదించుకుంటున్నారేమిటి, ఇలా పోట్లాడుకుంటుంటే వేరే పని ఎలా జరుగుతుంది ఇక్కడ? సరే, వీళ్ళిద్దరు గొప్ప ఋషులే కాబట్టి గొప్ప ఋషులు చెప్పేటువంటి జ్ఞానం మనకు లేదు. కాబట్టి వీళ్ళిద్దరికన్నా గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని మనం సంప్రదిస్తాము. వీరు మరి అత్రి చెప్పిన వాదం నిజమైనటువంటి వాదమా, గౌతముడు చెప్పినటువంటి వాదం నిజమైనటువంటి వాదమా తెలుసుకుందాం అనుకుంటారు. అనుకునేసి వాళ్ళు ఇద్దరితో అడుగుతారు, మీ ఇద్దరును వాదాన్ని నిలపండి. మీ ఇద్దరికి గొప్పవాడు ఉన్నటువంటి వాడు సనత్ కుమారుడు, పర్వాలేదా చెప్పండి. అతను ఈ రోజు తీర్పు ఇస్తాడు మీ దగ్గరికి వచ్చి, మేము అతన్ని ప్రార్థన చేస్తాము. మరి అత్రి చాలా సంతోషపడిపోతాడు, గౌతముడు కూడా చాలా సంతోషపడిపోతాడు. మరి సనత్ కుమారుడు సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రుడు అతను. ఆ బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనత్ కుమారుడు చిత్త తీర్పు ఇస్తున్నాడు అంటే వీళ్ళు చాలా సంతోషము. సరే అంటారు, ఇద్దరును ఒప్పుకుంటారు. అతను ఏం చెప్తే మేము అది వింటామంటారు. అప్పుడు వాళ్ళు సనత్ కుమారుడిని ప్రార్థన చేస్తారు. సనత్ కుమారుడు ఆ క్షణాన్ని అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత సనత్ కుమారుడు అడుగుతాడు, ఎందుకు మీరు నన్ను పిలిచారు అంటారు. అప్పుడు ఆ ఋషులు, అక్కడ ఉన్నటువంటి ఋషులు చెప్తారు, మహానుభావ, ఇక్కడ ఈ ఆస్థానంలో ఇద్దరు ఋషులు ఉన్నారు. ఒక ఋషి ఏమంటాడంటే రాజును తర్వాత విధాతను పోలిక లేదు. విధాత అన్నటువంటి వాడు దేవుడు, రాజు అన్నటువంటి వాడు సాధారణమైనటువంటి మనిషి. కాబట్టి రాజుకు ఉన్న విధాత దేవుడు గొప్పవాడు అని అతను అంటున్నాడు. మరి రెండవ వ్యక్తి ఏమంటున్నాడంటే అలా కాదు, రాజు భూలోకంలో రాజే గొప్పవాడు, అతనే ధర్మం, అతనే ప్రజాపతి, అతనే ఇంద్రుడు, అతనే శుక్రుడు, అతనే బ్రహ్మ, అతనే బృహస్పతి. రాజు ప్రజాపతి, అతని విరాట్టు సామ్రాట్టు అని ఆయన అంటున్నాడు. మరి ఇందులో ఏది ధర్మము, ఏది నిజము, ఏది నిజము కానిది మీరే చెప్పాలి అంటాడు అనమాట. అప్పుడు ఆయన కాస్త ఆలోచన చేసి సనత్ కుమారుడు చెప్తాడు అనమాట, నా దృష్టిలో రాజే భూలోకంలో గొప్పవాడు. ఎందువల్ల అని చెప్పాలి కదా, మరి తీర్పు చెప్పేటువంటి వాడు కారణం చెప్పాలి. ఆయన ఏం చెప్తా అంటే, చూడు, ఏం లేదు, రాజు భూలోకంలో రాజు గొప్పవాడు, అతనే ఇంద్రుడు, అతనే భూలోకంలో ఇంద్రుడు, అతనే భూలోకంలో బృహస్పతి, అతనే భూలోకంలో దేవతలతో సమానమైనటువంటి వాడు. ఎందువల్ల అంటే బ్రహ్మ క్షత్రేణ సహితం క్షత్రంచ బ్రహ్మణాస సంయుక్తో దహత శత్రువున్ వనానీవాగ్ని మారుతవు. అంటే బ్రహ్మ తేజము తర్వాత క్షత్రియ తేజము రెండు కలిసినప్పుడు ఏమైపోతుందంటే వాయువుకు అగ్నికి వాయువు తోడైనట్టుగా ఉంటుంది. అంటే క్షత్రియ తేజానికి బ్రహ్మ తేజము ఉన్నటువంటిది ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు బ్రహ్మ తేజము క్షత్రియ తేజముతో వికసించేటువంటి వ్యక్తి క్షత్రియుడు. అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆ సర్వ లోకాలను జయించేటువంటి శక్తి ఉంటాడు. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఈ క్షత్రియుడు ఉన్నటువంటి వాడు ధర్మాన్ని స్థాపించడం కోసం భూలోకంలో ఉన్నటువంటి ఇహలోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసము గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే రాజు అన్నమాట. ఎందువల్ల అంటే అధర్మానికి భయపడి బ్రాహ్మణులందరూ ఏం చేశారంటే తమ తేజస్సునంతాను క్షత్రియుల్లో నిక్షేపించారు. ఎప్పుడైతే వాళ్ళు క్షత్రియుల్లో తమ తేజాన్ని నిక్షేపించినారో ఆ క్షత్రియునికి అపురూపమైనటువంటి బ్రహ్మతేజం కూడా వచ్చి ఉంటుంది. అందువల్ల బ్రహ్మతేజం వచ్చినటువంటి వల్ల అతను గొప్పవాడవుతాడు. కాబట్టేసి అతను భూలోకంలో రాజే గొప్పవాడు, రాజు గొప్పవాడు అని ఏ ఋషి అయితే వాదించాడో అతని వాదం నిజమైనటువంటి వాదము. రాజు కన్నా దేవుడు గొప్పవాడని వాదించినటువంటి వాడి వాదం నిజమైనటువంటి వాదం చెప్పేసి అతను తీర్పు చెప్తాడు. అలా తీర్పు చెప్పేపటికి మరి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత గౌతముడు కూడా సరే నేను ఓడిపోయానని ఒప్పుకుంటాడు. అప్పుడు ఈ రాజుకు చాలా పొంగిపోతాడు. ఆహా,
నన్ను ఇలా చేశాడు కదా, ఇతను పొగిడాడు కదా అని చెప్పేసి వైన్యుడు అతని దగ్గరికి వచ్చి, అత్రి మహర్షి దగ్గరికి వచ్చేసి అతని కాళ్ళకు నమస్కరించి తర్వాత ఆయన ఏమంటా అంటే, మీకు చాలా ధనరాశులన్నీ ఇస్తారు, మీకు కావాల్సినవన్నీ తీసుకెళ్ళండి అని చెప్పేసి అతనికి కావాల్సినటువంటి ధనరాశులన్నీ ఇచ్చి అతనికి పంపిస్తాడు అనమాట. అత్రి మహర్షి అక్కడి నుంచి బయలుదేరి తన ప్రదేశానికి వస్తాడు. భారీగా ఉన్న వస్తువులన్నీ ఇస్తాడు. తర్వాత బిడ్డలకు కావాల్సినటువంటి వస్తు సంపాదనలన్నీ చేసేసి ఆయన ఏం చెప్తా అంటే, నేను అడవికి వెళ్తున్నాను, నేను చేసేటువంటి పని నా కర్తవ్యం అంతా ముగించాను కాబట్టి నేను ఇప్పుడు బయలుదేరుతాను అని చెప్పేసి ఆమె యొక్క అనుమతి తీసుకునేసి ఆయన అడవులకు వెళ్ళిపోతాడు అనమాట. కథ ఇంతే. మరి ఇందులో ఏమిటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే, మనకు కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలుస్తాయి అనమాట. ఏమిటంటే, ఆనాటి ప్రాచీన భారతీయ ఆశ్రమ జీవితం ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళి చూస్తే, ప్రాచీన భారత ఆశ్రమ జీవితం ఎలా ఉండేదంటే, మృత్యుంజయ సిద్ధి అనేటువంటిది. మృత్యుంజయ సిద్ధికి వాళ్ళు అనుష్ఠించేటువంటి విషయాలు ఏమిటి అంటే, సత్యం, దానం, ధర్మం, తర్వాత క్షమ, తర్వాత ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్య వ్రతం, తర్వాత అతిథి సత్కారం. ఈ గుణాలు ఉన్నాయి కదా, ఈ గుణాలన్నింటినీ ఎవరైతే పరిపాలన చేస్తుంటే అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము, బ్రహ్మచర్యము, తర్వాత అతిథి సత్కారము, సహనము, అరిషడ్వర్గాలకు దూరంగా ఉండడము, ఇలాంటివన్నీ ఏ గుణాలు ఎవరిలో భాషిస్తాయో అతడు బ్రాహ్మణుడు. అలాంటి బ్రాహ్మణుడికి మృత్యువు లేదు అని అర్థం చేసుకోవాలంతే. ఎందుకంటే ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి బాలుడికి మృత్యువు లేదు అని అరిష్టదేం చెప్పాడు అంటే, మరి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చనిపోరు, ఆ బాలుడు కూడా చనిపోడు అనేటువంటి ఉద్దేశం కాదనమాట ఇక్కడ. ఏమిటి విషయం అంటే, అది అరిష్టదేం చెప్పాడు. అరిష్టదేమే చెప్తాడు అనమాట. మేము మృత్యుంజయలో ఉంటే మేము సహనంగా ఉంటాము, మేము సత్ప్రవర్తనలై ఉంటాము, సదాచారంలో బతుకుతాము, సత్యమే పలుకుతాము, అతిథి సత్కారాన్ని చేస్తాము, కామక్రోధలో మోహాదులకు దూరంగా ఉంటాము. మరి ఇవన్నీ ఉన్నటువంటి వాటితో మృత్యుంజయుడే కదా మరి, కాబట్టి మేము మృత్యుంజయులుగా ఉంటాము అని చెప్పేసి అతను చెప్పిన దాన్ని ఏమిటంటే, అర్థం ఏమిటంటే, అంతరార్థం ఏమిటంటే, ఇలాంటి గుణాలన్నీ మనం సంక్రమించుకుంటే మనం మృత్యుంజయులు అవుతాము. అంటే మృత్యుంజయులు అంటే మృత్యువు లేకుండా పోతుందని కాదు, మళ్ళీ మృత్యు ఉంటుంది. ఎందుకంటే శరీరానికి మృత్యు పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు. అయినప్పటికీ కూడా మృత్యుంజయత్వం ఉంటుంది అంటే అపమృత్యు అనేటువంటిది ఉండదు. మనకు దేవుడు నిర్దేశించినంత కాలం మనం బతుకుతాము. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఈ శరీరం పోయినప్పటికీ కూడా మనం ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులుగా తయారైపోతాం అనమాట. సో ఇది అందులో ఉన్నటువంటి అంతరార్థం అనమాట. మృత్యుంజయుడు అంటే అంతరార్థం ఇది అనమాట. తర్వాత రెండవ విషయం ఏమిటంటే, ఆ అత్రి మహర్షి ఏం చెప్తా అంటే భార్యతో చెప్తాడు, నేను అడవికి వెళ్తున్నాను, మరి మీ వానప్రస్థాశ్రమం స్వీకరించాలనుకుంటున్నాను అని ఆమెను అడుగుతాడు అనమాట. అంటే పూర్వజ కాలంలో ఎలా ఉండేదంటే, నేను అరణ్యాలకు వెళ్ళాలంటే భార్య యొక్క అనుమతి తీసుకునే వెళ్ళాలన్నమాట. భార్య అనుమతి తీసుకోకుండా అడవులకు వెళ్ళేదానికి లేదనమాట. ఎందుకంటే భార్యని పెళ్లి చేసుకున్నప్పుడు ఇతని కర్తవ్యం ఏమిటి, భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను పోషించడము, ఆమెకు సుఖ శాంతులను చూసుకోవడము, ఆమె కష్ట సుఖాలన్నీ ఆదుకోవడము, ఇవన్నీ భర్త యొక్క కర్తవ్యం అనమాట. కర్తవ్యాన్ని విస్మరించి అతను అడవికి వెళ్ళేదానికి లేదనమాట. ఆయన అడవికి వెళ్ళాలంటే భార్య అనుమతి కావాలి. భార్య అనుమతి లేకుండా వెళ్ళడానికి లేదనమాట. అందువల్ల ఆయన భార్య అనుమతి కోసం ఆమెను అడుగుతాడు. మరి చూడండి ఎంత ఇది ఉందో. మరి భార్యకు విలువ లేనటువంటి భారతీయ సంస్కృతిలో స్త్రీలకు విలువ లేదు అంటారు కదా, విలువ లేకుండా ఏం లేదనమాట. అలా వెళ్ళాలి అంటే కూడా ఆమె అనుమతి తీసుకోవాలి అనమాట. ఆమె లేదంటే లేదన్నమాట. ఆమె ఒక కండిషన్ పెడుతుంది. ఏం పెడుతుంది ఇక్కడ, మీరు పిల్లలిద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలిద్దరికి మీరు కుటుంబ రక్షణ పోషణ అవన్నీ నేను చూపించుకోకుండా ఎలా సంపాదించాలి అనేటువంటి విషయం చెప్పకుండా మీరు వెళ్ళిపోవడం మంచిది కాదు కదా. మీరు వాళ్ళకి కావలసినటువంటి ధనము సమకూర్చి తర్వాత మీరు వెళ్ళండి, తృప్తిగా వెళ్ళండి అని చెప్పేసి ఆమె అతనికి చెప్తుంది. చెప్తే అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే వైనుడి దగ్గరికి వెళ్తాడు అనమాట. మరి వానప్రస్థానికి ఎందుకు వెళ్ళినట్టు ఇతను అంటే, మన సనాతన సంప్రదాయం ప్రకారము మనకు నాలుగు రకాలైనటువంటి అవస్థలు, అంటే జీవిత అవస్థలు. అంటే అవస్థ అంటే కష్టపడ్డం అని కాదనమాట. అవస్థ అంటే స్టేజెస్ ఆఫ్ లైఫ్ అంటాం అనమాట. ఏమిటది అంటే బ్రహ్మచర్యము, అంటే ఆ సమయంలో నీ కేవలము విద్యార్జన చేసుకుంటూ ఉండడము,
మరి విద్యార్జన చేసేటువంటి సమయంలో కామ క్రోధాలకు బలి కాకుండా లోభము మోహము మత్సర్యము ఇలాంటి వాడికి కాకోకుండా గురువు చెప్పినటువంటి విషయాన్ని సంగ్రహంగా నేర్చుకుంటూ గురువు దగ్గర గురువుకు శుశ్రూష చేసుకుంటూ ఆ గురువు ఆశ్రమంలోనే నివసించి అక్కడ బ్రహ్మచర్య వ్రతంలో ఉండి ఆ విద్యాభ్యాసం చేయడం అనేటువంటిది బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అయిన తర్వాత గృహస్థాశ్రమంలో ఏం చేసేది? గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకోవడము, సాధారణమైనటువంటి కామ్య సుఖాలన్నీ అనుభవించడము, ఆ తర్వాత ఆ సమయంలో అతిథులకు పుష్కలంగా భోజనం పెట్టడము, సన్యాసులకు భోజనం పెట్టడము, మరి బ్రహ్మచార్యులకు మనము కావలసినవన్నీ సమకూర్చడము, ఇలాంటి ధర్మ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత మరి కుమారుడు పుట్టేటువంటి సందర్భం వచ్చేటువంటి సమయానికి ఇతను వానప్రస్థానికి వెళ్ళిపోవాలి, వనానికి వెళ్ళిపోవాలి. వనానికి ఎందుకు వెళ్ళిపోవాలంటే మరి అక్కడ కూర్చునేసేసి అక్కడే వాళ్ళకు ఒక బర్డన్ గా ఉండకూడదు అనమాట. అది మన సంస్కారం అలా చెప్తుంది అనమాట. అందుకే శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం అని చెప్పేసి రఘువంశం కావ్యంలో మరి కాళిదాస్ గారు రాస్తారనమాట. శైశవే అభ్యస్త విద్యానం, చిన్న వయసులో విద్యను అర్జించడం అనమాట. యవ్వనే విషయేషినాం, యవ్వనం వచ్చిన తర్వాత విషయ భోగములలో అనుభవించాలన్నమాట. విషయభోగాలు అనుభవించద్దు అని ఎప్పుడు చెప్పదనమాట మన శాస్త్రం. తర్వాత వార్ధకే మునివృత్తినాం, వార్ధక్యం వచ్చేపాటికి మునివృత్తిలోకి వెళ్ళిపోవాలి, వానప్రస్థానికి వెళ్ళిపోవాలి. యోగేనాంతే తనుత్యజాం, అంతకాలంలో యోగముతో తన తనువు చాలించాలన్నమాట. ఇలాంటిది సంస్కారం అనమాట. అందువల్ల అలా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు అనమాట. ఎందుకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు అంటే ఆ కాలంలో ముసలి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇంటిలో కూర్చొనేసి వీళ్ళ పైన పెత్తనం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కాదనమాట. వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కుటుంబ బాధ్యతలు తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అంటాం కదా, వాటినంటిని కొడుకు వాళ్ళకి చెప్పేసి ఆయన ధర్మాన్ని కాపాడుకుంటూ వంశగౌరవాన్ని ప్రతిష్టను కాపాడుకుంటూ ముందుకు సాగిపోనా అని చెప్పడము, వీళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోవడం. అంతేగాని వీళ్ళు ఇక్కడే ఉండడం లేదన్నమాట. ఇక్కడ ఉండి ఈ పని చేసుకుంటూ ఉండడం లేదండి. ఇన్ని రోజులు సంసార సుఖాలు అనుభవించాలి కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడైతే 60 ఏళ్ళు దాటంగానే వీళ్ళు వెళ్ళేసి నివృత్తిలోకి వెళ్ళిపోవాలన్నమాట. నివృత్తిలోకి వెళ్ళిపోయేసి అక్కడ వానప్రస్థాశ్రమంలో దాన ధర్మాలు చేసుకుంటూ మరి ప్రిపరేటరీ టు సన్యాసం అనమాట. అలా ఉంటే చివరికి ఏమైపోవాలంటే చివరికి యోగేన అంతే తనుత్యజం, యోగ అంత శరీరం అంతం కాలంలో వాళ్ళు వదిలిపెట్టాడు అనమాట. బ్రాహ్మణులు అయితే సన్యాసాశ్రమం తీసుకుని వెళ్ళొచ్చు, క్షత్రియులు తదితరులైతే యోగేన అంతే తనుత్యజం, యోగేన అంటే యోగము చేత తనువును త్యజించి వాళ్ళు మరణాన్ని పొంది, అంటే శరీర మరణాన్ని పొంది వాళ్ళు పైలోకాలకు వెళ్ళిపోవడం అన్నటువంటిది ప్రశస్తమైనటువంటి ఆచారం అనమాట. ఇది రెండవ గొప్ప విషయము. మన సంప్రదాయం ప్రకారం ఏమిటి అన్నటువంటిది రెండవ విషయం అనమాట. మరి మూడవ విషయం ఏమిటంటే ఇక్కడ మరి రాజు గొప్పనా దేవుడు గొప్పనా? చాలా కఠినమైనటువంటి ప్రశ్న. మరి సాధారణంగా ఎవరిని అడిగినప్పటికీ కూడా దేవుడు గొప్ప అంటాం అనమాట. కానీ ఇక్కడ తీర్పు ఏం బయటకు వచ్చిందంటే రాజు గొప్ప అని వచ్చింది అనమాట. రాజు గొప్ప అని సనత్ కుమారుడు చెప్పాడు, అతి మహర్షి చెప్పాడు. ఎందుకు రాజు గొప్ప అంటే 2 కారణాలు అనమాట. ఒకటేమిటంటే అధర్మానికి భయపడి అధర్మా దృశయోభీత బలం క్షత్రే సమాదధన్ అంటారనమాట. అంటే ఏమిటంటే అధర్మానికి భయపడి బ్రాహ్మణులందరూ ఏం చేశారంటే బ్రహ్మ తేజస్సునంతాను క్షత్రియుల్లో నిక్షేపించారు. అంటే వాళ్ళ క్షత్రియునికి తమ శక్తిని అంతా ధారపోశారనమాట. అంటే ఇక్కడ శక్తిని అంతా ధారపోశారంటే వాళ్ళ శక్తి వచ్చి ఇతరులో ఉంటుంది అని కాదు లెక్క. ఎలా అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మణులు అన్నటువంటి వాళ్ళు, క్షత్రియుడు ఉన్నటువంటి వాడు రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి, రజోగుణంలో నడిచేటువంటి వ్యక్తి అనమాట. రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక సందర్భంలో ధర్మాధర్మాలు తెలియదనమాట. ధర్మాధర్మాలు తెలియకుండా ప్రవర్తించేటువంటి వ్యక్తిగా తరైపోతాడు అతడు రాజు ఉన్నటువంటి వాడు. ఎందుకంటే బలం ఉంటుంది, అధికారం ఉంటుంది. బలము అధికారం రెండు ఉన్నప్పుడు ఏమైపోతుంది? దౌర్జన్యము వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఆ దౌర్జన్యము, ఆ నిరంకుశత్వము రాకుండా నిరోధించేటువంటిది ఎవరంటే బ్రాహ్మణుల యొక్క తేజము అంటారనమాట. బ్రాహ్మణుల తేజం అంటే బ్రాహ్మణులు తమ తేజాన్ని క్షత్రియులే నిక్షేపించినారు అంటే అది తీసుకొని వచ్చి వాళ్ళ తేజాన్ని ఇతరులు పెట్టారని కదా లెక్క. అంటే
అతని ప్రవర్తనలో ప్రతి ప్రవర్తనలోనూ, అతని నడవడిలోనూ, అతని ప్రతి ఒక్క డెసిషన్ చేస్తాడు కదా! అది ప్రతి అన్నిటిలోనూ ఈ బ్రాహ్మణులు అన్నటువంటి వాళ్ళు ధర్మాధర్మాలను చెప్పి అతన్ని ముందుకు నడిపించేటువంటి వాళ్ళనమాట. అందువల్లే పురోహితులు అనేటువంటి వాళ్ళనమాట. పురోహితులు అంటే పురః స్థిత్వా హితం కరోతి. అంటే ముందు నిలబడి వాళ్ళు ఇతనికి రాజుకు హితం చేసేటువంటి వాళ్ళనమాట. రాజు రజోగుణ ప్రవర్తకుడై ఏదైనా తప్పు పని చేసేటువంటి సందర్భం ఏర్పడుతుందనమాట. అలా కాకుండా అతన్ని నిరోధించి సన్మార్గంలో ఉంచేటువంటి దానికోసము ఈ రజోగుణానికి సత్వగుణం కలవాలన్నమాట. ఈ రజోగుణానికి సత్వగుణము కలిసిన దాని వల్ల రాజు అన్నటువంటి వాడు దేవుడితో సమానము. భూలోకంలో దేవుడితో సమానము అని దీనికి అర్థం అనమాట. మరి కేవలము అధర్మానికి భయపడి బ్రాహ్మణులంతా వచ్చి తమ శక్తిని క్షత్రియుల్లో ఉంచారు. అందువల్ల రాజు గొప్పవాడు కాదు, అలా కాదనమాట. అందుకోసము దాన్ని అలా అందుకోసమే బ్రహ్మ క్షత్రియేణ సహితం క్షత్రంచ బ్రహ్మణా సహ సంయుక్తో దహత శత్రువున్ వనాని ఇవ అగ్ని మారుతవు అంటారనమాట. అగ్నికి వాయువు తోడైనట్టుగా బ్రహ్మ తేజము క్షత్రియ తేజానికి తోడైనప్పుడు సమస్త లోకాలను దహించేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుందన్నమాట. కానీ ధర్మానికి వాళ్ళు భయపడతారనమాట. ధర్మానికి భయపడినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే రాజును ధర్మ మార్గంలోనే నడిపిస్తారు, కానీ రాజును అధర్మ మార్గంలోకి పంపించరు. అందువల్ల అధర్మ మార్గంలోకి పోకుండా నిరంకుశుడు కాకుండా ఉన్నటువంటి రాజు ఉన్నటువంటి వాడు భూలోకంలో అతనే ఇంద్రుడు, అతనే ప్రజాపతి, అతనే విధాత, అతనే వరుణుడు, అతనే అన్ని అనమాట. కాబట్టి రాజును అందువల్ల గౌరవించాలి. రాజును ఎందుకోసం గౌరవించాలి? ఎందుకోసం గౌరవించాలంటే అతను ప్రజలంతా రక్షించేటువంటి వాడు. రక్షణ సమయంలో నిరంకుశత్వములైనటువంటి వాడు. ఎందువల్ల అంటే బ్రాహ్మణుల యొక్క సహచర్యం వల్ల. బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ధర్మాధర్మాలు చెప్తూ ఉండడం వల్ల. ఆ బ్రాహ్మణులు ఎవరంటే జాతి బ్రాహ్మణులు కాదు, వాళ్ళు గుణములతో వచ్చినటువంటి బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణులు ఇలాంటి వ్యక్తి దగ్గర ఉండి ఈ వ్యక్తిని సన్మార్గంలో నడిచేటువంటి సన్మార్గంలో నడిపేటువంటి కార్యక్రమంలో వాళ్ళు ఉన్నందువల్ల ఇతను దేవుడి కన్నా గొప్పవాడు అనేసి ఇక్కడ చెప్తారనమాట. ఇది మన మన ఇండియన్ పొలిటికల్ థాట్ అంటాం దీన్ని. కానీ దీనికి మన 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 సంప్రదాయానికి, మన సంస్కారాలకు, మన సనాతన ధర్మానికి మరి మరి పాశ్చాత్య దేశ సంస్కృతిని మనం రెండింటిని ఒకసారి కంపేర్ చేసుకోవాలన్నమాట. పాశ్చాత్య దేశ సంప్రదాయం ఎలా ఉంటుందంటే వాళ్లకు జేమ్స్ ఫస్ట్ అన్నటువంటి వాడు బ్రిటన్ లో పరిపాలన చేసేటువంటి వాడు. అతను ఏం చెప్పేటువంటి వాడు అంటే కింగ్స్ ఆర్ ద బ్రీతింగ్ ఇమేజెస్ ఆఫ్ ద గాడ్ అపాన్ ద అర్త్ అనేటువంటి వాడు అంటారు. అతను కింగ్స్ ఆర్ ద బ్రీతింగ్ ఇమేజెస్ ఆఫ్ ద గాడ్ అపాన్ ద అర్త్ అంటే మేము దేవుని యొక్క స్పృహతో పుట్టినటువంటి వాళ్ళు, మేము దేవుని యొక్క వంశ సంభూతులు, దేవుని యొక్క అంశ సంభూతులు, దేవుని అంశం మాలో ఉంది కాబట్టేసి మేము గొప్పవాళ్ళు చెప్పుకునేటువంటి వాడు అంట. అలా చెప్పుకునేటువంటి వాళ్ళు ఫ్రెంచ్ లో కూడా మనకు కనిపిస్తారు. ఫ్రాన్స్ లో మనకి ఏం కనిపిస్తారు అంటే లూయి 14 ఫ్రెంచ్ రెవల్యూషన్ జరగడానికి ఉన్నటువంటి రాజులంతా వాళ్ళు ఏం చెప్పుకునేటువంటి వాళ్ళు అంటే డివైన్ రైట్ థియరీ అని చెప్పేటువంటి వాళ్ళు. మనం సివిక్స్ చదివితే ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి అనమాట. సివిక్స్ లో ఇవన్నీ వస్తాయి అనమాట. డివైన్ రైట్ థియరీ. డివైన్ రైట్ థియరీ అంటే నేను రాజు ఉన్నటువంటి వాడు, నేను రాజు ఉన్నటువంటి వాడు దైవాంశ సంభూతుడు కాబట్టి ఏమిటి పర్యవసానం ఏమిటి అంటే రాజరికము వంశ పారంపర్యము ఒకటవది. రెండవది ఏమిటంటే దేవుడు రాజ్యాన్ని సృష్టించి తర్వాత రాజును రక్షకుడుగా సృష్టిస్తాడు. కాబట్టి రాజు దేవుడికి మాత్రమే బాధ్యుడు, కానీ ప్రజలకు బాధ్యుడు కాదు. ఎవరైనా రాజధిక్కారం చేశారంటే అది దేవుని ధిక్కరించినట్టే. కాబట్టి రాజధిక్కారము మహానేరము. ఇది వెస్ట్రన్ థాట్ అనమాట. మరి ఇండియన్ థాట్ ఏమిటి? అలాగదనమాట. ఇండియన్ థాట్ ఏం చెప్తుందంటే రాజు ఉన్నటువంటి వాడు ధర్మ మార్గాన్ని అనుసరించాలి. అతనికి ఏమిటి వేద ప్రమాణం ఉంటుంది, వేదాలను అనుసరించి అతను రాజ్యాన్ని చేయాలి. తర్వాత ధర్మంలో నడిపించడాని కోసము అతని పక్కన పురోహితుడు ఉన్నటువంటి వాడు ఉండి అతన్ని ధర్మాలను ఎల్లప్పుడూ చెబుతుంటాడు అనమాట. ఎల్లప్పుడూ చెప్పి అతన్ని రజోగుణం నుంచి సత్వగుణానికి పోయేదానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి ఇతని పక్కలో ఉంటాడనమాట. అతని యొక్క తేజస్సు ఇతనిలో ప్రతిఫలిస్తుంది అనమాట. అందువల్ల అలాంటి వ్యక్తి కాబట్టి ఇతని నిరంకుశత్వం అన్నటువంటిది లేదనమాట. అలాంటి నిరంకుశత్వం లేనటువంటి రాజరికాన్ని మన దేశం ఒప్పుకుంటే నిరంకుశుడిగా ఉన్నటువంటి రాజ్యాన్ని వాళ్ళు ఒప్పుకున్నటువంటి సందర్భం అనమాట అది. అందువల్లనే ఏం చెప్తారంటే శాంతిపురంలోనే మనకు ముందుకు వస్తుంది అనమాట. ఏం చెప్తారంటే అహం వై రక్షితేత్యుక్త యో నరక్షతి భూమిపః
సంహత్య నిహంతవ్య శ్వేన సోన్మాద అతురహ అంటారనమాట. అంటే ఏమిటంటే ఎవరైనా రాజు ఉన్నటువంటి వ్యక్తి నేను ప్రజలను రక్షిస్తాను అని చెప్పి రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత అతను ఆ ప్రజలను ఆ విధంగా రక్షించకుండా పోతే గన అలాంటి రాజుని ఏం చేయాలి అంటే ప్రజలు పిచ్చి కుక్కను ఈడ్చుకొని విధిలోకి వచ్చి పిచ్చి కుక్కని ఎలా కొడతారో అలా రాజును ఈడ్చుకొని వచ్చి ప్రజలు పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టి అతన్ని చంపవచ్చు అని చెప్పేసి శాంతి పర్వంలో మనకు కనిపిస్తుంది అనమాట. ఏమిటి ఇక్కడ చెప్పడం ఏమిటంటే మహాభారతం తీర్పు ఏమిటంటే రాజు ఉన్నటువంటి వాడు ధర్మ మార్గంలో ఉన్నంతసేపు మాత్రమే అతను రాజు. అధర్మ మార్గంలో ఉన్నప్పుడు అతని మీద తిరుగుబాటు చేసేటువంటి సామర్థ్యము ప్రజలకు ఉంటుందన్నమాట. మరి ఆ గొప్ప విషయాన్ని మనకు మన ఇండియన్ పొలిటికల్ థాట్ చెప్తుంది అనమాట. వెస్టర్న్ పొలిటికల్ థాట్ చెప్పేది ఏమిటంటే అలాంటివి చెప్తుంది అనమాట. ఆ సందర్భంలో మరి ఇప్పుడు అన్ని కాలాలు మారిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనేటువంటిది అన్ని చోట్ల వచ్చింది. అయినప్పటికీ కూడా చాలా ప్రజాస్వామ్యం వింత ధోరణిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాలు మనం చూస్తున్నాము. కానీ అందరూ ప్రజాస్వామ్యమే అంటారు కానీ ఎక్కడ ప్రజాస్వామ్యం లేనటువంటి స్వామ్యాల నేను అలాంటి రాజ్యాలు నడుస్తున్నాయి అనమాట. కానీ ఇక్కడ చెప్పేటువంటి ఏమిటంటే పూర్వకాలంలో మరి భారతంలో చెప్పినటువంటి ఆచరణ, వ్యవహారము, ఆ ప్రవర్తన మరి దానికిను మరి పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి ప్రవర్తనకు ఉన్నటువంటి భేదము అంత స్పష్టంగా మనకి ఈ కథలో తెలుస్తుంది అనమాట. ఇదంతా అయిన తర్వాత భార్య యొక్క ఔన్నత్యం సనాతన ధర్మంలో ఏమిటంటే భార్య అన్నటువంటి ఆమె భర్తకు సలహాలు ఇచ్చేటువంటిది. సలహాలు ఇచ్చి భర్త తప్పు మార్గంలో పోయేటువంటి సందర్భంలో భార్య సలహాలు ఇచ్చి అతన్ని సద్మార్గంలో పెట్టేటువంటి ఆమె అనమాట. భార్య యొక్క గౌరవం కూడా వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ కథలో అత్రి అన్నటువంటి వ్యక్తి మహర్షి నేను అడవికి వెళ్తాను అని అన్నప్పుడు మరి అడవికి వెళ్తే ఎలా నీవు? సరే నువ్వు వెళ్తున్నావు సరేనండి, నేను ఒప్పుకుంటాను. మీరు వెళ్ళడానికి నేను అభ్యంతరం నేను నిరాకరించడం లేదు. అయినా మీరు మీ కుమారులను కన్నటువంటి బిడ్డలకు మీరు పోషణ, రక్షణ అన్నటువంటిది లేకుండా మీ పాటికి మీరు వెళ్ళిపోతే వీళ్ళని బిడ్డల కన్నందుకు మీకు ఇది ఉంటుంది కదా, మీకు బాధ్యత ఉంటుంది కదా అని ఆమె అతన్ని హెచ్చరిస్తుంది అనమాట. హెచ్చరించి మీరు ఎక్కడ ధన సంపాదన చేయొచ్చు అన్నటువంటి విషయం కూడా ఆమె చెప్తుంది అనమాట. ఆమె చెప్పి అతన్ని ముందుకు పంపుతుంది అనమాట. ఇది గొప్ప సంప్రదాయం అనమాట. మరి వానప్రస్థానికి వెళ్లే ముందు భార్య యొక్క అనుమతి లేకుండా వెళ్ళడానికి లేదనమాట. వెళితే ఆ వానప్రస్థానంలో ఆ ధర్మాచరణలో అతనికి పుణ్యం లేదు అని చెప్తారు. అందువల్ల ఆ ధర్మాచరణలో అతను పుణ్యం సంపాదించుకోవాలి అంటే ఈమె అనుమతి ఉండాలన్నమాట. అనుమతి లేకుండా బయటకు వెళ్ళడానికి లేదు. గృహస్థు ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు. అందువల్లనే రామానుజాచార్యుల కథలో మనకు అదే తెలుస్తుంది అనమాట. మరి అతను గయ్యాళి భార్య దొరికి ఉంటుంది అతనికి ఆమె త్వరగా ఇవ్వదన్నమాట. ఇతనికి అనుమతి ఇవ్వదు. ఏదో సందర్భంలో ఏదో కోపంతో నేను అడుగుకు వెళ్తానంటే వెళ్ళి అనడము అని వెళ్ళిపోయాడని చెప్పేసి ఏదో కథ అలా చెప్పుకుంటారనమాట. మరి అలాగే ఇది కూడాను భార్య యొక్క అనుమతి తీసుకుని వెళ్ళాలంటే భార్యకు సమాజంలో కానీ తర్వాత కుటుంబ వ్యవస్థలో కానీ ఆమెకి ఇచ్చినటువంటి గౌరవము ఈ కథలో మనకు కనిపిస్తుంది అనమాట. ఇన్ని విషయాలు మనకి చిన్న 2 కథల్లో కనిపిస్తుంది. ఈ 2 కథలు అయిన తర్వాత మరి మార్కండేయుడు ఇంకా ఏం చెప్పాడు ధర్మరాజుకు, ఆ వివరాలు ఏమిటి అనేది 94వ కథలో వచ్చే వారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణ.